రైటర్స్కి ఎలాంటి గౌరవం ఉంది ఇప్పుడు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏ తేడా ఉండుంటుంది డెఫినెట్గా. అంటే తేడా అంటే మేము సీనియర్స్గా మాకు గౌరవం ఉంటుంది. ఇప్పుడు త్రికూర్ శ్రీనివాస్ ఉన్నాడు, మరి మంచి బ్రహ్మాండమైన పంచ డైలాగులు రాస్తాడు, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అలా ఇప్పుడు మా వీరుపాట్లు కూడా మంచి డైలాగులు రాశాడు, పంచ డైలాగులు. అట్లా దశరథ్ అందరూ రైటర్ కమ్. వాళ్ళ ఏ రైటర్ అయినా నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు రేపు మత్సరావు ఉన్నాడు, అతను కూడా డైరెక్టర్ అవుతున్నాడు. అంటే ఈ ట్రెండ్ చూసి ఈ రైటింగ్ కంటే డైరెక్టర్ అయిపోతే బాగుండు అనే ఉద్దేశంలో గెలిపారు అందరూ. ఇంకా అసలు రైటర్స్ ఉండరు, ఇక అందరూ రైటర్ కమ్ డైరెక్టరే వాళ్ళే రాసుకుంటారు. అంతే. అదే రైటర్ అవ్వాలి అని ఇండస్ట్రీకి రావాలనుకునే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా అంటే రైటర్ అవ్వాలనుకుని వచ్చాయంటే డైరెక్టర్ అవ్వాలని ఉద్దేశం ఉంటేనే వస్తాడు వాళ్ళ. ఎందుకంటే పరిస్థితులు అంత తెలియనాడు ఎవడో రైటర్ అవ్వలేడు, అవగాహన లేకుండా రారు కదా. సో వాళ్ళ ట్రెండ్ అట్టు ఉంది. మనం ముందు 2-3 సినిమాలు మెల్లిగా రాసి ఎవరినైనా ఒక హీరోని పడేసి డైరెక్టర్ అయిపోదాం అనే దృష్టితోనే వస్తున్నారు. సో అప్పుడు కథలు కొరత అవుతుంది కదా. మరి కథలంటే ఆ హీరోకి తగ్గట్టే కదా, మనకి ఏ హీరో దొరికితే ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి వెళ్ళిపోతున్నారు.